గీత ఏడుస్తూ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ, మేము పరీక్ష బాగా రాయలేదు, మంచి మార్కులు రాలేదు అని చెప్పింది. అది విన్న అమ్మ కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి. కానీ వెంటనే ఆమె గీతను దగ్గరకు తీసుకొని, ఏం కాదమ్మా, ఒక్కసారి ఫెయిల్ అయితే జీవితం అయిపోదు. ఇవి నీకు ఒక పాఠం మాత్రమే. గీత అక్కడ నుంచి వెళ్ళిపోయింది. తనపై తానే నిరాశపడింది. ఆ రోజు రాత్రి గీత ఒంటరిగా కూర్చొని ఆలోచించింది. నేను ఇలా వదిలేస్తే అమ్మ ఆశని ఏవవుతాయి. ఇక నుంచి నేను మారాలి. అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మ, నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. అమ్మ చిరునవ్వుతో, అది నా కూతురు అనతే. గీత తరువాత రోజు నుంచి ఉదయం త్వరగా లేవడం, రాత్రి వరకు చదవడం, ఫోన్, ఫ్రెండ్స్ అన్నీ పక్కన పెట్టి పూర్తిగా లక్ష్యంపై దృష్టి పెట్టింది. కొన్ని రోజులు కష్టంగా అనిపించింది, కానీ గీత ఆగలేదు. సీత కూడా సపోర్ట్ చేసింది. అక్క, నువ్వు చేయగలవు. అమ్మ ప్రతిరోజు ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. పరీక్షల రోజు వచ్చింది. గీత కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాసింది. కొద్ది రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. అమ్మ, ఈసారి నాకు మంచి మార్కులు వచ్చాయి. అమ్మ ఆనందంతో గీతను కౌగిలించుకుంది. నాకు తెలుసున్నా నువ్వు సాధిస్తావని. గీత చదువు పూర్తి చేసుకుంది. కొంతకాలానికి ఒక కంపెనీ నుంచి ఉద్యోగం ఆఫర్ వచ్చింది. అమ్మ, నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది. ఇంట్లో పండుగ వాతావరణం. గీత ఉద్యోగం కోసం బయటకు వెళ్ళింది. అమ్మకు ఆనందం కూడా ఉంది, కానీ లోపల ఒక బాధ కూడా ఉంది. 3 సంవత్సరాల తరువాత సీత కూడా తన లా చదువు పూర్తి చేసింది. ఒక మంచి లాయర్గా మారింది. ఇంట్లో అందరూ గర్వంగా ఉన్నారు. అమ్మా నాన్నలు నగరాన్ని వదిలి తన ఊరికి వెళ్ళారు. ప్రశాంతమైన జీవితం, ప్రకృతి మధ్యలో సంతోషంగా గడిపారు. 6 నెలల తరువాత సంక్రాంతి పండుగ వచ్చింది. గీత, సీత ఇద్దరూ ఇంటికి వచ్చారు. అమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. అందరూ కలిసి వంటలు చేసుకున్నారు. నవ్వులు, ఆనందం. గీత అమ్మను కౌగిలించుకొని, నాన్న, అమ్మ, వీరు లేకపోతే మేము ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు. మీరిద్దరూ గొప్పవాళ్ళయ్యారు. అదే మాకు పెద్ద సంతోషం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కృషి చేస్తే విజయం తప్పదు. కుటుంబం మన బలం. వాళ్ళతో ఉంటే ఏదైనా సాధ్యమే. మీరు కూడా మీ లక్ష్యాన్ని ఎప్పుడూ వదలకండి. ఇలాంటి కథలకు మోరల్ మీన్ స్టోరీస్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయండి.